మూవింగ్ టు సెకండ్ న్యూస్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ వేళ హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. సోమవారం కౌంటింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో తిరుచులో టీవీకే కార్యాలయంపై దాడి తీవ్ర కలకలం రేపింది. బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు కార్యాలయానికి నిప్పు పెట్టారు, బ్యానర్లు చించేశారు. దీంతో టీవీకే నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తమకు సెక్యూరిటీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీవీకే కార్యాలయంపై దాడి జరిగినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ పార్టీ అభ్యర్థి రమేష్. తమకు బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దుండగుల గురించి ఆరా తీస్తూ ఉన్నారు. ప్రస్తుతం కొన్ని ఎగ్జిట్ పోల్స్ లో టీవీకే పార్టీ కింగ్ మేకర్ గా మారుతుందని అంచనాలు వచ్చాయి. దీంతో పార్టీ నేతలు అభ్యర్థులతో సమావేశమయ్యారు విజయ్. కౌంటింగ్ వేళ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదే సమయంలో తిరుచులో పార్టీ కార్యాలయంపై దాడి జరగడం ఆ పార్టీ నేతలను ఆందోళనకు గురిచేస్తోంది. దాడి వెనుక అధికార జీఎంకే నేతల కుట్ర ఉందని టీవీకే నేతలు ఆరోపించారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ అందుబాటులో ఉన్నారు. గోపి, 5 రాష్ట్రాల ఎన్నికల ముగిసిన తర్వాత ఫలితాల కోసం ప్రతి చోట కూడా ఉత్కంఠ నెలకొంది. కేరళ, అస్సాం, పుదుచ్చేరి, బెంగాల్, ఈ రాష్ట్రాల్లో ముఖ్యంగా తమిళనాడు. సో ఈ 5 రాష్ట్రాల ఫలితాలు 4వ తేదీన వెలువడి కాబోతున్నాయి. ఇంకా 2 రోజుల సమయం ఉండగానే వ్యూహ ప్రతివ్యూహాలతో అధికార విపక్షాలు సన్నద్ధమవుతున్న పరిస్థితి. ఇటు పశ్చిమ బెంగాల్, తమిళనాడులో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. టీవీకే పార్టీ కార్యాలయం పైన దాడి చేయడం కానీ, నిప్పు పెట్టడం కానీ, అలాగే ఇటు విజయ్ కూడా పార్టీ కార్యకర్తలతో నేతలతో సమావేశం అవుతున్నారు. ముఖ్యంగా పనియూరులో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అందరూ కూడా అక్కడ ఉన్న పార్టీ కార్యాలయానికి చేరుకోవాలి. ఎవరు కూడా మరో చోటికి వెళ్లకుండా అక్కడికే రావాలి. తదుపరి భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి, ఎందుకంటే చాలా కీలకమైన పాత్ర పోషించబోతోంది తమిళనాడు రాజకీయాల్లో టీవీకే పార్టీ. సో ఇప్పటికే అన్నాడీఎంకే టీవీకే పార్టీకి టచ్లోకి వెళ్ళడం జరిగింది. కూటమి ముఖ్యంగా ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఇటు డిఎంకే స్టాలిన్కి వ్యతిరేకంగా ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు విజయ్. ఇటు తన సినిమా నాయగన్ పోస్ట్పోన్ కానీ, అంతకుముందు కరూర్ తొక్కిసలాట ఘటన కానీ, ఎన్నికల ప్రచారంలో ఇటు విజయ్ని అడ్డుకోవడం కానీ, సో ఈ విధంగా త్రిష ఎపిసోడ్ కానీ చాలా వచ్చాయి. సో వాటన్నిటికీ ధీటుగా ముఖ్యంగా ఎగ్జిట్ పోల్ అంచనాలు టీవీకే పార్టీ కీలక స్థానాలు గెలుచుకోబోతోంది అన్న ఒక అంచనాలు ఇవ్వడంతో ప్రస్తుతం టీవీకే పార్టీ కూడా అలర్ట్ అయి పార్టీ నేతలు ముఖ్యంగా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా పనయూరుకి రావాలి. అక్కడి నుంచే ముఖ్యంగా అందరూ కూర్చుని మాట్లాడుకుని దీనికి సంబంధించి ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా ఉంటే కనుక ఫలితాల ఆధారంగా ఏం చేయాలి అన్న దానికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకుందామని చెప్పి పార్టీ నేతల్ని అప్రమత్తం చేయడం జరిగింది. ప్రతి స్టేట్లో కూడా రికార్డు స్థాయి పోలింగ్ నమోదైంది. ఇది అక్కడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగానా, లేక కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మోడీ ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ కోరుకుంటూ ముఖ్యంగా ఈ పోలింగ్ శాతం నమోదైందో, సో ఏం జరగబోతుంది అనేది మే 4న ఫలితాల ద్వారా తెలియబోతోంది. కానీ అంతకుముందు అయితే ప్రస్తుతం హై టెన్షన్, హై వోల్టేజ్ అయితే ప్రస్తుతం స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఆయా పొలిటికల్ పార్టీలో నెక్స్ట్ ఏం చేయాలన్న కార్యాచరణకు సంబంధించి అయితే ముఖ్యంగా ఆయా పార్టీలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది.